వారాహిమాత వాహనం ఏంటో తెలుసా? వారాహిమాతకు ఇన్ని వాహనాలున్నాయా? వారాహిమాతకు ఇష్టమైన రోజు ఏమిటి? వారాహిమాతకు ఇష్టమైన ఆహారం ఏంటి? వారాహిమాత అవతారం ఎక్కడి నుంచి ఉద్భవించింది? వీటన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. వారాహిమాత హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. అమ్మను సప్త మాతృకలలో ఒక ఆమెగా, దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు. అమ్మ పంది ముఖం కలిగి ఉంటుంది. అమ్మను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు అమ్మను మనిషి రూపంలో పూజిస్తారు. వారాహి మాతను నేపాల్లో బారాహి అంటారు. వారాహి మాతకు ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం ఓం హ్రీం వారాహి హరి ఓం. అమ్మవారి ఆయుధములు త్రిశూలం, ఖడ్గం. అమ్మవారి వాహనాలు గేదె, సింహం, పులి, గుర్రం. వారాహి మాతను శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి అమ్మ ప్రతిరూపాలే. మార్కండేయ పురాణంలో దేవీ మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాని, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తారు. వారాహి మాత పంది రూపంలో, చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది. రక్తబీజుణ్ణి చంపడం కోసం దుర్గామాత సప్తమాతృకలతో కలిసి పోరాడుతుంది. ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు. వారాహిమాత కింద వరుసలో కుడివైపు ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా, చేతులలో ఖడ్గం, డాలు, అంకుశం ఆయుధాలుగా కలిగి ఉంది. దేవీ మహత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గామాత తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలలో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుణ్ణి సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహిమాత పుడతారు. మార్కండేయ పురాణం ప్రకారం వారాహిమాత వరాలనిచ్చే తల్లి. వివిధ దిక్కులను మాతృకలు కాస్తారని చెప్పే స్తోత్రంలో అమ్మ కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో అమ్మ గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడి ఉంది. దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిమాతను ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలు ఉన్నారని తెలుపుతుంది. రక్తబీజుడి కథలో అమ్మ వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చుని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది. అమ్మ ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత. మత్స్య పురాణం ప్రకారం అమ్మ జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం అమ్మ అంధకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడు లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు. దేవీ పురాణంలో వారాహిదేవిని విచిత్రంగా వరాహస్వామికి తల్లిగా వర్ణించింది. శ్రీ మాత్రే నమః.